హలో! ఎలా ఉన్నారు అందరూ? అందరికీ ఎంతో ఇంట్రెస్ట్ అయిన ఇంకో ప్యాక్ అండ్ ప్రెప్ వీడియో అనమాట. లాస్ట్ వీడియో చాలా మందికి నచ్చింది. ఇప్పటికి గూడా ఇంకా మెసేజెస్ చేస్తూనే ఉంటారు దాని గురించి. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఆ వీడియోకి దీనికి అప్పుడు మేము వెకేషన్‌కెళ్ళాం గదా! కంప్లీట్ వేరే ప్లేస్‌లో స్టే చేశాము. ఇప్పుడేమో మేము ఫ్రెండ్ వాళ్ళ హౌస్‌కే వెళ్తున్నాము. సో, ప్యాకింగ్ అంతా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ టాయిలెటరీ వాటిల్లో ఓన్లీ అద్వైత్ బాడీ వాష్ అండ్ నా ఫేస్ వాషే పెట్టాననమాట. వెకేషన్ అప్పుడైతే మనం షాంపూసు, అడల్ట్ బాడీ వాష్‌లు అవన్నీ పెట్టుకుంటాం గదా! అవన్నీ ఉండవు దీంట్లో. అండ్ ఇక్కడొచ్చేసి నా దగ్గర పౌచ్‌లోనేమో టూత్ బ్రష్‌లు, పేస్ట్ అలాంటివన్నీ పెడుతున్నాననమాట. అదయిపోయిన తర్వాత జ్యువెలరీ ఆర్గనైజింగ్ ఇప్పుడు. ఇది ఆర్గనైజర్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసేశారు గదా! చాలా పోర్టబుల్ ఉంటుంది, హెల్ప్‌ఫుల్ ఉంటుంది. అండ్ లోపల వెల్వెట్ అలా ఉంటుందనమాట. సో, ఏమీ డ్యామేజ్ గూడా అవ్వవు. అసలు 2 డేస్ అయినా, 1 వీక్ అయినా ఎక్కడికెళ్ళినా గానీ ఇదైతే క్యారీ చేస్తాను నేను. అన్నీ ఒక్కో చోట పెట్టుకొని చిక్కులు పడి అలా గాకుండా దీంట్లో చాలా ఆర్గనైజ్డ్‌గా తీసుకెళ్ళొచ్చనమాట. దట్స్ వై ఐ లైక్ ఇట్. ఇది అమెజాన్‌లోనే తీసుకున్నాను. కింద లింక్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. ఇంకా ఈ మేకప్ బ్యాగ్ గూడా మస్ట్ అనమాట. ఇంకా రెగ్యులర్ మాయిశ్చరైజర్ అవన్నీ ఉంటాయి గదా! ఇంకా లిప్‌స్టిక్స్ అలాంటివి, హెయిర్ యాక్సెసరీస్ అవన్నీ దీంట్లోనే ఉంటాయి. ఈ 2 అయితే అసలెక్కడికెళ్ళినా మ్యాండేటరీ. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా సూట్‌కేస్ ప్యాకింగ్. నేను ఏంటిది 'ఓం భీమ్ బుష్' మూవీ పెట్టుకొని అది చూస్తూ ప్యాకింగ్ చేశాను ఆ రోజు. ఇప్పుడేంటంటే ఇది సెపరేట్ ఇట్లా వెకేషన్ డేస్ లాగా డే ప్లానింగ్ కాదు గాబట్టి ఇక్కడ ప్యాకింగ్ ఎలా చేస్తానంటే షర్ట్స్ అన్నీ ఒకసారి, దాని తర్వాత ప్యాంట్స్ అన్నీ ఒక దగ్గర, నైట్ వేర్ అంతా ఒక దగ్గర అలా పెడతాను. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్లయితే అది డే వైస్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఏ డేకి ఏవేసుకుంటామో డే వైజ్ ప్యాక్ చేశాననమాట. ఇవేమో జస్ట్ అన్నీ కలిపేసి కేటగిరీస్ వైజ్ ఉంటాయి. టైప్ ఆఫ్ క్లోతింగ్ లాగా ప్యాంట్స్, షార్ట్స్ అండ్ నైట్ వేర్, అండీస్ అట్లా ప్యాక్ చేస్తాననమాట. సేమ్ అదే కాన్సెప్ట్‌లో నాయి కూడా ప్యాక్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇట్లా డ్రెసెస్ అవి పెట్టుకున్నాను. అండ్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి అన్ని డ్రెస్సెసే అనమాట. ప్యాంట్స్ అవన్నీ ఎక్కువ పెట్టుకోలేదు. అండ్ 90% ఆల్ ద క్లోత్స్ నేను నైట్ వేరే పెట్టుకుంటాను. ఎక్కడికన్నా వెకేషన్ లాగా కాకుండా విడిగా ఫ్రెండ్స్ హౌసెస్‌కి అలా వెళ్ళినప్పుడు డే మొత్తం ఆ వర్క్‌లో అలా ఉండి ఆ నైట్ వేర్‌తోనే ఉంటాననమాట. అండ్ ఫ్రెండ్ వాళ్ళ బర్త్‌డే పార్టీకెళ్తున్నాము. వాళ్ళ పాప బర్త్‌డే అనమాట. అందుకని దానికొక 2 అవుట్‌ఫిట్స్ అలా పెట్టుకొని, ఇంకా మిగతావన్నీ రెగ్యులర్‌గా నేను ఇంట్లో వేసుకునేయే పెట్టుకున్నాను. అశోక్‌వి ఇదే బ్యాగ్‌లో సరిపోతాయి అనుకున్నా. బట్ స్పేస్ సరిపోలేదు. వేరే క్యాబిన్ బ్యాగ్‌లో ప్యాక్ చేయాలి అశోక్ వాటిని. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే, ఆ ప్యాక్ చేసే టైంలోనే ఒక సబ్స్క్రైబర్ ప్యాంట్రీ టూర్ వీడియో కింద కమెంట్ చేశారనమాట. అది చూసి నవ్వుతున్నాను నేను. ఇలా మీ కమెంట్స్ అవన్నీ చదివేటప్పుడు దోస్ మేక్స్ మీ స్మైల్ అనమాట. ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అలా వస్తుంది. ఓకే, మనం చేసినందుకు చూస్తున్నారు అండ్ వాళ్ళకి నచ్చుతున్నాయి అని తెలుస్తుంది కదా! అందుకే నేను కమెంట్ చేయమని చెప్తాను. ఇక్కడ రాశారనమాట. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా డీటెయిల్డ్‌గా ఉంది అని. సో, థ్యాంక్ యూ హూ ఎవర్ ఈస్ కమెంటింగ్ ఆన్ మై వీడియోస్. ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్ అండ్ కమెంట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంకా టాయిలెటరీవి, మేకప్ అవన్నీ ప్యాక్ చేశాను కదా! అవన్నీ కూడా పెడుతున్నాననమాట. అండ్ స్ట్రైట్నర్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఇటు అద్వైత్‌కి ఖాళీ ఉన్న వైపు నా స్ట్రైట్నరు అవన్నీ పెట్టాననమాట. ఇక్కడ ఫిట్ అయిపోతే రెండో సైడ్ అశోక్‌వి పెట్టొచ్చని. బట్ తర్వాత వాడి డైపర్స్ అవి ఉంటాయని గుర్తొచ్చింది. సో, ఇంకా అవి చేంజ్ చేసేసి ఇటు సైడ్ మొత్తం అద్వైత్‌వి పెడుతున్నాను. సో, వాడికి ఏం చేశానంటే డైపర్స్ పెట్టేసి టవల్స్ అండ్ ఇట్లా టాయ్స్, అంటే అక్కడ అమ్మాయి కదా ఉంది ఫ్రెండ్ వాళ్ళకి, కార్స్ అవి ఉండవెక్కువ. వీడికి కార్లు పిచ్చి బాగా. అందుకని ఎలాగో స్పేస్ ఉంది కదా అని చెప్పేసి కొన్ని కార్స్ పెట్టాను. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మీరు బీచ్ హ్యాట్స్ తీసుకెళ్ళాలన్నప్పుడు హ్యాట్‌ని రివర్స్‌లో పెట్టి ఆ మధ్యలో హోల్‌లో ఏమన్నా స్టఫింగ్ అలా పెడితే అది రౌండ్ షేప్ అవుట్ అవ్వకుండా ఉంటదనమాట. ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుద్ది. ట్రై చేసి చూడండి. అండ్ ఈ మ్యాట్స్ వచ్చేసేటప్పటికి అద్వైత్‌వి పాటీ ట్రైనింగ్ అనమాట. ఇలా వాటర్ ప్రూఫ్ ఉంటాయి. చాలా బాగా యూజ్ అయితాయి. వేరే వాళ్ళ ఇంటికి అలా వెళ్ళినప్పుడు పాటీ ట్రైనింగ్ టైంలో చాలా హెల్ప్‌ఫుల్ అనమాట.
ఇంకా ఈ బిగ్ సూట్ కేస్ ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయింది, అద్వైత్వి నావి. ఇంకా ఈ రైట్ సైడ్ స్పేస్లో షూ బ్యాగ్స్ 2 పెట్టాలన్నమాట. అది తర్వాత పెట్టాను కానీ రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ మావి ఎలా అయితే ప్యాక్ చేశానో అశోక్ అన్నీ కూడా ఈ చిన్న బ్యాగ్లో ప్యాక్ చేసేసాను అనమాట. ఇంకా ఆయిల్ పెట్టుకునే కార్యక్రమం అనమాట. ఇది మాత్రం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కంపల్సరీ పెట్టుకుంటాను. ఇక్కడ మేము ఈజీ టేక్ కేక్ అని షో చూస్తున్నాం అనమాట నెట్ఫ్లిక్స్లో, చాలా బాగుంటుంది, మీరు కూడా చూడండి. అండ్ నేను మసాజ్ చేసుకుంటుంటే అమ్మ లెట్ మీ హెల్ప్ యూ అన్నాడు. సో సరే చేయరా అని కూర్చోబెడితే వాడికి ఆ జుట్టు వాడి మీద పడుతుంటే వాడికి చిరాకు వస్తుంది, బట్ చెయ్యాలని ఉంది వాడికి. ఇంకా సరే నాకు చెయ్యి అని చెప్పి అడిగాడు అనమాట. వాడికి కొంచెం చేయగానే నొప్పి వస్తుంది అని చెప్పి చేయించుకోలేదు. ఇక్కడ నేను అప్లై చేస్తున్న ఆయిల్ కేశ్ పల్లవ్ ఆయిల్ అని అవిమి హెర్బల్ వాళ్ళదనమాట. నేను లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు వీళ్ళు షార్క్ ట్యాంక్లో వచ్చారు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఉన్నాయి అని చెప్పేసి అన్నీ. అండ్ స్కాల్ప్ స్ప్రే కూడా ఉంటుంది అనమాట. అదేమో డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్ప్రే చేసుకోవాలి, ఇదేమో వీక్లీ ట్వైస్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇన్స్టాగ్రామ్లో ఈ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్లో అయితే చాలా డిఫరెన్సే ఉంది హెయిర్ ఫాల్ది. నేనైతే అంత రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు, కంటిన్యూస్గా యూజ్ చేస్తే అట్లా డిఫరెన్స్ వస్తుందేమో మరి. ఇక్కడ స్పౌట్ కూడా ఇచ్చారనమాట ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడానికి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తాను, ట్రై చేసి చూడండి, వాళ్ళ వెబ్సైట్లోనే ఉంటాయి డైరెక్ట్గా. అండ్ ఇంకా ఆయిల్ పెట్టుకోవడం అదంతా అయిపోయాక రోబో ఆన్ చేస్తున్నాను అనమాట. ఈ రోబో క్లీనర్ వేసి ఆన్ చేస్తే ఆ స్ట్రీక్స్ అవి పడకుండా ఉంటాయి అనమాట. అది కొంచెం వేసేసి తర్వాత బాగా వెరీ హాట్ వాటర్ పట్టి అప్పుడు ఆన్ చేస్తాను. రోబో ఆన్ చేసేసాను. ఇంకా రోబో ఆన్ చేశాక డిష్ వాషర్ కూడా ఆన్ చేసేసి ఈ రెండు అయ్యే టైంలో స్నానం చేసి వద్దామని చెప్పి వెళ్ళాను. ఇంకా స్నానం చేసి వచ్చేసాక మెయిన్ లగేజ్ అంతా సర్దాను కదా, ఇదేమో బ్యాక్ ప్యాక్ అనమాట. ఇంకా క్యాబిన్ అలా ఏం తీసుకెళ్ళట్లేదు. దీంట్లో ఇంకా నా వర్క్ ల్యాప్టాప్, ఐప్యాడ్స్ అండ్ ఆల్సో అద్వైత్వి డైపర్ ఎసెన్షియల్స్ అవి పెట్టాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ పని ఇంకొకటి రిమైనింగ్, మొక్కలకి వాటర్ పోయడం. అన్నిటికీ పోస్తున్నాను. జనరల్గా 2 వీక్స్ అలా ఉంటాయి వాటర్ ఒకసారి పోస్తే. ఇంకా అన్నీ చెక్ చేసి వాటర్ అయి పోసేసాను. జనరల్గా వాటర్ అంత అవసరం లేదు అన్నప్పుడు వాటర్ మిస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. 1 వీక్ అలా ఉంటాయి ఈజీగా. ఇంక ఇవన్నీ పోసిన తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి, ఆ ముందు వీకే తెచ్చాము. ఇంకా దాంట్లో ఫ్లవర్ ఫుడ్ వేసి వాటర్ చేంజ్ చేశాను. నేను ఇవన్నీ చేంజ్ చేసేలోపు రోబో క్లీనింగ్ అయిపోయింది. ఇంకా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 4:30 అలా లేచాను అనమాట. లేచే టైంకి కన్ను ఇట్లంతా వాసినట్లు అలా అయిపోయింది. కొంచెం సేపు అయ్యి ఫ్రెష్ అయ్యాక తగ్గిందనమాట. ఇంకా నేను రెడీ అయిపోయి అద్వైత్ని లేపుదాము అని వెళ్ళేలోపు వాడే లెగ్స్ వేసి వచ్చాడు. వాట్ అద్వైత్? ఎయిర్పోర్ట్. ఓ అందుకని లేచావా నువ్వు? ఎస్ అమ్మా, ఐఎమ్ ఆల్ రెడీ. You need to get ready, okay? We have to get ready for airport tonight. Yes. We have to wait for some time. Very different, looks so cool. So cool? Yeah. You like Pittsburgh Airport? Yes, please. Yes, please. Yeah. Why are we going to Pittsburgh Airport, Advait? Airport with Amma. Can I take cars? Cars? అరౌండ్ 6 అయింది. ఇంకా ఆ టైంకి అంతా రెడీ అయిపోయాము, ఆల్ సెట్. ఇంకా లగేజ్ లోడ్ చేసుకొని వెళ్ళిపోవడమే అనమాట. వీడికి అసలు ఏదన్నా సర్ఫేస్ ఉంటే చాలు ఆ కార్లు పిచ్చే, ఎక్కడ కనిపిస్తే అక్కడ వేసి ఆడుతూ ఉంటాడు ఆ ట్రాక్ లాగా వాటిని.
ఇంకా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. అక్కడ రోబో క్లీనింగ్ది చూసి అద్వైత్ దానికి డ్రైవర్ లేడు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే వాడు అంత పెద్ద రోబో క్లీనింగ్ది చూడలేదు ఇప్పటి వరకు. ఇంకా చెక్ ఇన్ చేసేసాము. సౌత్ వెస్ట్ కాబట్టి లగేజ్ వెయిట్ పెద్ద ఆలోచించే పని లేదు. ఇంకా ఓవర్ సైజ్డ్ బ్యాగేజ్లో వాడి కార్ సీట్ కూడా చెక్ ఇన్ చేసేసామన్నమాట. ఇంకా సెక్యూరిటీ చెక్ లైన్ కూడా పెద్దగా ఏం లేదు, ఎర్లీ మార్నింగ్ కదా ఆ రోజు, అందులో వీక్ డే, సో అంత పెద్ద రష్ ఏం లేదనమాట. ఇక్కడ ఇంకా అశోక్కి సెండ్ ఆఫ్ ఇస్తున్నాము. అశోక్ 2 days తర్వాత వస్తున్నాడు, ఆఫీస్కి వెళ్ళాల్సిన పని వచ్చిందనమాట. బట్ లగేజ్ అంతా మేము తీసుకెళ్తున్నాము. ఇంకా అద్వైత్ బాగా ఏడుస్తాడేమో, అమ్మో అసలు వీడితో ఎలా చేయాలి, ఎయిర్పోర్ట్లో ఏడ్చి గొడవ చేస్తే ఏం చేయాలి అనుకుంటా ఆలోచిస్తూ ఉన్నాను నేను ముందు 1 week నుండి. బట్ వాడు ఫస్ట్ కొంచెం నో ఐ వాంట్ నానా అన్నాడు, కానీ కొంచెం అవి ఇవి చెప్పి నాన్న తర్వాత వస్తాడు, ఆఫీస్ వెళ్ళాలి ఇవన్నీ చెప్తే ఇంకా వాడు ఎలానో మర్చిపోయాడు. ఇంకా కొంచెం దూరం వచ్చాక ఇంకా వాడు ఆ ట్రైన్, కార్స్, ఆ ఫ్లైట్ ఇంకా ఆ గోల్లో ఉన్నాడు అనమాట. అసలు అశోక్ని అడగలేదు. అబ్బాయి ఇంకొక స్టెప్ అయిపోయింది, తర్వాత అసలు ఫ్లైట్ ఎక్కాక ఎలా ఉంటాడో అక్కడ ఎలా చేస్తాడో అనుకున్నాను. అద్వైత్తో నేను సింగిల్గా ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ అనమాట. ఇంకా గేట్స్ దగ్గర నుండి వెళ్తుంటే అక్కడ ఇంకా డైనో ఉంది, అది చూసి అద్వైత్ అమ్మ ఇట్స్ ఏ మ్యూజియం అన్నాడు. మ్యూజియం కాదురా జస్ట్ డిస్ప్లే అని చెప్తే దెన్ ఐ వాంట్ టు గో టు డైనో మ్యూజియం, ఐ వాంట్ టు సీ లాట్ ఆఫ్ డైనోసర్స్ అని అడుగుతున్నాడు. ఇంకా దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం అయింది, అరౌండ్ 7 అలా అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే స్టార్ బక్స్ ఆర్ డంకిన్ అనమాట. అసలు ఎక్కడున్నా ఏమైనా కానీ అద్వైత్ ఆకలి అయితే ఆ 2 ఉంటే చాలన్నమాట. ఇట్లా ఈజీగా వాడికి ఏదో ఒక ఫుడ్ తింటాడు వాటిల్లో. సో దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు ఇప్పుడు అద్వైత్. చిన్నప్పుడు సరిగా తినేవాడు కాదు, కానీ ఇప్పుడు కొంచెం బెటర్. అండ్ ఇంక నేను బ్యాక్ ప్యాక్ కూడా స్ట్రాలర్ ఉంటే తగిలించుకోను అనమాట, ఇట్లా హ్యాంగ్ చేసేస్తాను. సో అది ఈజీగా ఉంటుంది, ఇంకా బ్యాక్ ప్యాక్ కూడా క్యారీ చేసే పని ఉండదు. ఇంకా నేను ఎంత లెస్ లగేజ్ కావాలో అంత లెస్ లగేజ్ పెట్టుకుందాము అద్వైత్తో అని చెప్పేసి అలా ప్యాక్ చేశాను అనమాట. గేట్స్ దగ్గరికి వెళ్ళాక అక్కడ విగిల్ అని రెస్టారెంట్ ఉంది, యాంబియన్స్ అయితే చాలా బాగుందన్నమాట. మనకి లోకల్లో కూడా ఉందేమో చూద్దామని చెప్పి అనుకున్నాను. దాని తర్వాత గేట్ దగ్గరికి వెళ్ళే టైంకి నేను ఎక్కువ ఉండేటట్లు పెట్టుకోలేదన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టార్ బక్స్లోనే కూర్చున్నాము. గేట్ కరెక్ట్గా బోర్డింగ్ అయ్యే టైంకి వెళ్ళాము, ఎందుకంటే ముందు నుండి గేట్ దగ్గర అద్వైత్ని పట్టుకోవడం ఇంపాసిబుల్ అసలు. సో స్టార్ బక్సే బెస్ట్ అనిపించింది. ఇంక అక్కడ ఫ్లైట్స్ అన్నీ ల్యాండ్ అయ్యి టేక్ ఆఫ్ అవుతూ ఉంటే అవి చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత అమ్మ వాట్ ఈస్ మై సీట్ నెంబర్ అని చెప్పి అడుగుతున్నాడు. అరే దీంట్లో సీట్ నెంబర్ ఉండదు, డైరెక్ట్ వెళ్ళి కూర్చోవాలి అని చెప్తే వాడికి నచ్చిన ప్లేస్ చూస్ చేసుకొని కూర్చున్నాడు. ఇంకా అసలు సంగతి ఇప్పుడు అనమాట. నాకేమో ఒక పక్క అమ్మ వీడు టేక్ ఆఫ్ అవుతుంది, అసలు ఫ్లైట్లో ఏం చేస్తాడో ఒక్కదాన్ని హ్యాండిల్ చేయాలి అనుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా వాడు అది మెన్యూ చూసి మొదలు పెట్టాడు, ఇంకా ఐ వాంట్ దిస్ డ్రింక్ అది ఇది అని. ఇంకా వీడు గొడవ చేస్తాడు అనుకుంటా ఉన్న టైంలోనే ఇంకా అసలు వాడు రన్వే అలా ఫ్లైట్ స్టార్ట్ అయిందనమాట. అలా స్టార్ట్ అవ్వగానే ఇట్లా కొంచెం నిద్రమొహం అలా వచ్చింది వాడికి. అమ్మయ్య పడుకుంటున్నాడు అనుకున్నా, కానీ బలవంతంగా అసలు ఎట్లయితే తెరవాలో లేచి అట్లా కూర్చున్నాడు. ఒక 5 minutes అలా చేశాక ఇంక వాడు అసలు రెసిస్ట్ చేయలేకపోయాడు అనమాట. ఇంకా ఫ్లైట్ రన్వే మీద ఉన్నప్పుడే నిద్రపోయాడు. అబ్బా ఓకే కూల్, ఇంకా వీడు పడుకున్నాడు అనుకున్నాను. ఫ్లైట్ డైరెక్ట్ ఫ్లైటే 1.5 hour అలా అనమాట. ఇంకా స్నాక్ ఇచ్చారు, ఆ స్నాక్ తింటూ ఇంకా సౌత్ వెస్ట్లో మనకి ఫ్రీ వైఫై ఇస్తాడు కదా, ఫ్రీ వైఫై కనెక్ట్ అయ్యాను అనమాట. వాళ్ళ వెబ్సైట్లో southwestwifi.comకి వెళ్తే దాంట్లో ఫ్రీ టెక్స్టింగ్ ఉంటుంది, అది సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ టెక్స్ట్ మెసేజెస్ అండ్ వాట్సాప్ మెసేజెస్ వస్తాయి అనమాట. అండ్ మోస్ట్లీ సౌత్ వెస్ట్లో వెళ్ళేటప్పుడు అద్వైత్కి ఐప్యాడ్ అసలు ఇవ్వము, అంటే వాడి రైమ్స్ అవి ఇవ్వము అనమాట. దీంట్లో ఉండే షోస్ అవే సరిపోతాయి వాడికి. ఇంకా నేను షోస్ అవి చూస్తుంటే ఫ్రెండ్స్ కనిపించింది, సో ఇంకా కొంతసేపు అది చూశాను అనమాట, ఒక 2 episodes అలా. ఫ్రెండ్స్ అయితే అసలు పిచ్చ కామెడీ అనమాట, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అది. ఎవరికి వాళ్ళది అసలు కామెడీ అయితే సూపర్ ఉంటుంది. ఈ రాస్ రేచల్ వీవర్ అనే బ్రేక్ అనే పార్ట్ అయితే చాలా ఫన్నీ ఉంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత కొంతసేపు ఇది చూశాక నేను స్వామినారాయణ టెంపుల్ వ్లాగ్ రిలీజ్ చేశా కదా, దాన్ని ఎడిట్ చేశాను కాసేపు. ఇంకా ఆల్మోస్ట్ ల్యాండింగ్ టైం అయింది, ఇంకా అనౌన్స్ చేశారు. అద్వైత్ అయితే ఇంకా పడుకునే ఉన్నాడు. సో టోటల్ ఫ్లైట్ వాడు నిద్రపోయాడు. కరెక్ట్గా ల్యాండింగ్ అనౌన్స్ చేశాక లేచాడనమాట.
Let's go to the Delta Airlines. తర్వాత ఇంకా బ్యాగేజ్ క్లెయిమ్కి వెళ్ళాలి. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. ఇంకా దానికి ట్రైన్ ఉంది ఇక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్. అది ఎగ్జాక్ట్ వస్తుందా రాదా అని చూస్తున్నాను. ఎగ్జాక్ట్ అక్కడ 1 సెకండ్ అని పడగానే ఇంకెక్కడ వచ్చేసింది ట్రైన్. దీన్ని అద్వైత్ ట్రైన్ స్టేషన్ అంటాడనమాట. ఇట్స్ వెరీ బిగ్ ట్రైన్ స్టేషన్ అని చెప్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లైట్లో బ్యాగేజ్ ఏ క్యారజోల్ దగ్గరకు వస్తుందో చెప్పలేదు. నేను మధ్యలో మానిటర్స్ చూస్తే ఎక్కడా కనిపించలేదు అనమాట. అది ఎత్తుక్కుంటున్నాను సగం సేపు. అండ్ ఇంక ఈ స్ట్రాలర్స్ ఉంటే ఎత్తుక్కొని ఆ ఎలివేటర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఎస్కలేటర్ యూస్ చేయలేము. అలా చాలా దూరం నడిచాక ఒకటి బ్యాగేజ్ క్లెయిమ్ అని కనిపించింది అనమాట. అది చూస్తే అక్కడేమో అన్ని డెల్టావే ఉన్నాయి, సౌత్ వెస్ట్ లేదు. ఇంకా మానిటర్స్ చూస్తే తర్వాత ఇంకో వింగ్ ఉందని చెప్పి తెలిసింది. ఇక్కడ బ్యాగేజ్ క్లెయిమ్ అరైవల్స్లో పెద్ద స్క్రీన్ పెట్టారనమాట. ఎవరెవరు వస్తున్నారో ముందే కనిపిస్తుంది అక్కడ వెయిట్ చేసే వాళ్ళకి. ఆ కాన్సెప్ట్ అయితే భలే ఉందనమాట. నేను ఎక్కడ చూడలేదు యుఎస్ ఎయిర్పోర్ట్స్లో. అండ్ ఇంకా లగేజ్ వచ్చేసింది. అద్వైత్ వాటిని చూసి దేర్ ఆర్ అవర్ బ్యాగ్స్ అంటూ ఉన్నాడు. ఇంకా ఫ్రెండ్ పిక్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. బట్ అక్కడ బయట పికప్లో అసలు కారు ఎమర్జెన్సీ పార్క్ చేయడానికి కూడా లేదు. నేనే వెళ్ళాలి బయటికి. అమ్మ ఇవన్నీ తీసుకొని ఎలా వెళ్తాం? అద్వైత్ని వదిలిపెట్టి మళ్ళీ బ్యాగ్కి రాలేము. ఇంకా అద్వైత్తోనే లగేజ్ని తీసుకెళ్ళాలి. ఇంకప్పుడు ఇట్లా ఫిగర్ అవుట్ చేశాను. దాని కింద ఆ బ్యాగ్ పెట్టేసుకొని ఇంకా 2 ఇట్లా స్ట్రోలర్ హ్యాండిల్స్తో పట్టుకొని తోసుకొని వెళ్ళాను అనమాట. లోపల ఇంకా చాలా ఈజీగానే వచ్చింది తొయ్యడం. ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి ఫ్రెండ్ని ఒక వీడియో తీయమంటే తీసింది. ఇక్కడ బయట ఈ ఫ్లోరింగ్కి కొంచెం హార్డ్గా పుష్ చేయాల్సి వచ్చింది. వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది అనమాట ఆ ట్రాఫిక్లో. మేము టోటల్ పిట్స్బర్గ్ నుండి వచ్చిన ఫ్లైట్ టైమే 1.5 hour ఉంది. అంత టైం పడుతుంది అనుకున్నాము. అందులో ఫుల్ రెయిన్ అనమాట. వెళ్ళాక ఇంకా పలకరింపులు అవన్నీ అద్వైత్ బాగా గుర్తుపెట్టుకుంటున్నాడు పేర్లు అందరివి ఈ మధ్య. ఇంకా ఫ్రెండ్ వాళ్ళ పాపకి 1 year అనమాట. తను రీసెంట్గా ఇండియా నుండి వచ్చింది. ఇంక ఇండియాలో టాయ్స్ అవన్నీ తీసుకొస్తే వీడు ఇంకా రంగులుగా వాటిని పట్టుకొని ఆడుతూ ఉన్నాడు మొత్తం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మేము అట్లాంటాలో ఏం చేసాము, ఏ రెస్టారెంట్స్కి వెళ్ళాము, బర్త్డేకి ఎలా డెకరేట్ చేసాము, సెలబ్రేట్ ఎలా చేసుకున్నాము అవన్నీ చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కమెంట్ చేయడం మర్చిపోవద్దు. See you guys in the next video. Until then, bye.